నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజకీయాలకు పనికిరాడంటూ పవన్ కళ్యాణ్ను అందరూ అవహేళన చేశారు. అప్పుడు అసెంబ్లీ గేటు తాకనివ్వమని ప్రత్యర్థులు కూడా శపథం చేశారు. అయినా సరే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కొద్ది రోజులకు శపథం చేసిన వాళ్ల నోళ్లు మూతలబడ్డాయి. పవన్తో పెట్టుకుంటే మసైపోతామనేలా తన తడాకా చూపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎంతోమంది రాజకీయ పార్టీలు పెట్టారు, కొద్దిమంది మాత్రమే సక్సెస్ రుచి చూశారు. ఆ కొద్దిమందిలో ఒకరు పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ పెట్టగానే వాళ్ళ అన్ననే ఏమీ చేయలేకపోయారు. ఇక ఈయనను ఏం చేస్తారులే అనుకున్నారంతా. కానీ 12 ఏళ్ల కాలంలో తానేంటో నిరూపించుకున్నారు ఆయన. అందరూ వేరు, తాను వేరంటూ నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయన. అవమానాలను భరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగితే తమ ఉనికి కష్టమవుతుందనే ముందస్తు ఆలోచనతో వైసీపీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ప్యాకేజ్ స్టార్ అంటూ అవమానించింది. అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నా అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందంటూ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పార్టీ స్థాపించిన 11 ఏళ్లకే పవన్ కళ్యాణ్ తానేంటో నిరూపించుకున్నారు. జనసేనను అసెంబ్లీలో ఎలా అడుగు పెడుతుందో చూస్తామన్న నాయకుల నోరు మెదపలేని స్థితికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. 2019 ఎన్నికలలో జనసేన పవర్ ఏంటో పవన్ కళ్యాణ్ చూపించారు. దీంతో పవన్తో పెట్టుకుంటే ఎంతో ప్రమాదమో జగన్కు తెలిసి వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2019లో జరిగిన ఎన్నికలలో జనసేన బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే జనసేన అభ్యర్థి విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 నియోజకవర్గాలలో ఓడిపోయారు. రాజోలు నుంచి ఆ పార్టీ తరపున రాపాక వరప్రసాద్ విజయం సాధించగా ఆ తర్వాతి కాలంలో ఆయన వైసీపీలో చేరిపోవడం జరిగింది. దీంతో జనసేన తరపున ఒక ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆ పార్టీ గొంతు శాసనసభలో వినిపించేందుకు ఒక్కరు కూడా లేని దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పనైపోయింది అనే ప్రచారం జోరుగా కొనసాగింది. వైసీపీ సైతం 2019 నుంచి పవన్ను మరింత గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. పవన్ మాత్రం ఎక్కడ కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు ఆయన. వైసీపీ అరాచకాలను గమనించిన పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సీఎం అయితే ఎంత ప్రమాదమో గమనించి రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే నినాదాన్ని ఇచ్చి దానికి అనుగుణంగా తన పొలిటికల్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. ఏది ఏమైనా 2024లో వైసీపీ అధికారంలోకి రాదని పవన్ చెప్పారు. అలా చెప్పి ఊరుకోలేదు. తన మాట నెగ్గించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతూ ఎట్టకేలకు విజయం సాధించారు. 2024 ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. మొత్తం 21 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ పోటీ చేయగా అన్ని స్థానాలలో విజయం సాధించింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నీతి నిజాయితీతో కూడిన పాలనను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో చూస్తామన్న నాయకులు ప్రస్తుతం ఆయనను ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడాల్సిన పరిస్థితి ఏర్పరిచారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్కు తన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.